2024లో వెలుగు చూసిన మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్లో బాలనటుడిగా కనిపించాడు వైష్ణవ్ తేజ్. కట్ చేస్తే 20 ఏళ్ల తరువాత మరోమారు మావయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఈ ఉప్పెన స్టార్. చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథను కీలక మలుపు తిప్పే ఓ పాత్ర ఉందట. అందులో వైష్ణవ్ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే విశ్వంబరలో వైష్ణవ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. కాగా వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న విశ్వంబర 2025 జనవరి 10న తెరపైకి వస్తోంది. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి కీరవాణి బాణీలు అందిస్తున్నారు. శర్వానంద్ నటుడిగా పరిచయమై ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో విజయాలు చూశాడు శర్వ. అయితే ఏనాడు కూడా అతని పేరు ముందు ఎలాంటి ట్యాగ్ లేదు. కట్ చేస్తే శర్వానంద్ 35వ చిత్రం మనమే చిత్రంతో ఆ ముచ్చట తీరనుంది. ఆ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్లో శర్వానంద్కి చార్మింగ్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. అంతేకాదు మనమే టైటిల్స్లోనూ ఈ ట్యాగ్ క్రెడిట్ చేయబోతున్నారట. సో ఇకపై శర్వానంద్ కాస్త చార్మింగ్ స్టార్ శర్వానంద్ కాబోతున్నాడన్నమాట. కాగా కృతి శెట్టి కథానాయికగా నటించిన మనమే శుక్రవారం థియేటర్స్లోకి వస్తోంది. హా హా హాసిని అంటూ బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా చేసిన సందడి అంతా ఇంతా కాదు. అదే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తే అక్కడ అదరగొట్టింది జెన్నీ. పెళ్ళయ్యాక దక్షిణాదికి దూరమైన జెనీలియా త్వరలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న ఓ సినిమాలో జెనీలియా సపోర్టింగ్ రోల్ చేయబోతోందట. వాస్తవానికి 2 ఏళ్ల క్రితమే జూనియర్ పేరుతో జెనీలియా రీ ఎంట్రీ మూవీ మొదలైంది. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డిని పరిచయం చేస్తూ ఓ సినిమాని ప్రారంభించారు. శ్రీలీల ఇందులో హీరోయిన్ కాగా జెనీలియాది కీ రోల్. అయితే ఆ మూవీపై ఎలాంటి అప్డేట్స్ లేని నేపథ్యంలో శివకార్తికేయన్ సినిమానే జెన్నీకి సౌత్లో రీ ఎంట్రీ ఫిల్మ్ అయ్యే స్కోప్ ఉంది. మరి రీ ఎంట్రీలోనూ మన హాసిని మెస్పరైజ్ చేస్తుందేమో చూడాలి. చేతన్ కృష్ణ హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ధూమ్ ధామ్. సాయి కిషోర్ మచ్చా దర్శకుడు, ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే తెరపైకి వస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి మల్లెపూల టాక్సీ అంటూ సాగే పాటని విడుదల చేశారు. గోపీ సుందర్ బాణీకట్టగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మంగ్లీ ఆలపించిన ఈ పాట ఆకట్టుకునేలా సాగింది. చాందినీ చౌదరి, వశిష్ఠ సింహ, భరత్రాజ్, అశూరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా యావం. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు దీన్ని నిర్మించారు. జూన్ 14న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ను గురువారం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి టీంకు శుభాకాంక్షలు అందజేశారు. కొత్త కంటెంట్తో, డిఫరెంట్ నెరేషన్తో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు ప్రకాష్ తెలిపారు.